ఓ పెద్దయ్య ఏం లేదు ఏమైనా సమస్యలు ఉన్నాయి పెద్ద నీకు ఏమన్నా ఇంట్లో సమస్యలు కానీ ఫ్రెండ్స్ సమస్యలు కానీ ఏదన్నా మొత్తం ఏమన్నా ఫైనాన్స్ సమస్యలు కానీ ఏమన్నా సమస్యలు అస్సలకి ఏమే కానీ అస్సలకి ఇంతవరకు ఏ సమస్యలు లేవు నీకు ఇంతవరకు ఏ ఒక్క సమస్య కానీ లేదా పెద్ద చిన్న చిన్నవి పడుతుంటాయి పోతుంటాయి వస్తుంటాయి చిన్న సమస్యలా కాదు పెద్ద ఇంతవరకు ఏ సమస్యలు లేవా ఏ సమస్యలు వాళ్ళ అయితే పదామా పెద్దయ్య పదామా ఇక్కడ మా ఎవరు రమ్మంటుంది సమస్యలు లేను అని పిలుచుకొని రానింది అందుకు మళ్ళీ పిచ్చే పెద్ద నీకు సమస్యలు లేవు కదా అందుకు పదాం పెద్ద ఎక్కడ పోతున్నాను మాకు వ్యాపార పశువులు నీకు సమస్యలు లేను ఒకరిని బతకరానింది పద్ద నుంచి అందరిని అడిగిన అందరికీ ఉన్నాయండి సమస్యలు ఉంటాయి సన్న పోతుంటాయి మా వాళ్ళు పశువులు పెట్టుకొని మీ ఎవరమ్మ పశువులు పెట్టుకొని మీ ఎవరమ్మ నీతో పనిలో బలం మళ్ళీ నీకు సమస్యలు ఉన్నాయి లేదా అట్లయితే నువ్వు లేవన్నావు పద్దని నువ్వు ఒకనివే ప్లీజ్ ఉండు చెప్తా నీకు ఎంత కాలండి అండి నాకు డబ్బులేంటికి నీ డబ్బులు పెద్ద మా అవ్వయ్య సమస్య లేనోని బతకరామనింది పెద్దయ్య ప్లీజ్ పెద్దయ్య మళ్ళీ నీకు సమస్యలు ఉన్నాయి లేవా మళ్ళీ అప్పుడు ఎందుకు చెప్పలేదు నువ్వు దండిగా మళ్ళీ అప్పుడు ఎందుకు చెప్పలేదు నువ్వు దండిగా ఉన్నాయని మళ్ళీ నీకు సమస్యలు ఉన్నాయి లేదా మా ఎవరైనా చూసేస్తారా పెద్ద సంసారాలన్నా సమస్య మళ్ళీ నువ్వు చెప్పలేదు మళ్ళీ అత్తి చెప్పలేదు నువ్వు మళ్ళీ నువ్వు చెప్పలేదు మళ్ళీ అత్తి చెప్పలేదు నువ్వు రా పెద్దయ్య పెద్దయ్యా నడుచుకుంటా పోతున్నావు బండి ఎక్కి పెద్దయ్యా ఏం లే మా ఎవరు అమ్మనింది అట్లా కాదు నువ్వు పసులు అయిపోయినా కన్నా వస్తావా అంతవరకు ఉంటుంది నీ దగ్గర ఏం లే మా అవ్వ అట్లా సమస్య లేని వాళ్ళు బతకరానింది మళ్ళీ నువ్వు పద్దనే ఇప్పుడు ఏమంటివి ఏవి లేవంటివి మళ్ళీ అది చెప్పలే కదా పెద్ద మళ్ళీ మా అవ్వ ఏంటి సమస్యలు లేని వాళ్ళు బతకరానింది మా అవ్వ ఉండి పెద్ద ఒక్క నిమిషము అదే ఉండి ఒక్క నిమిషం కాదు వెళ్ళిపోతా నేను కాదు ఇది ఒక్కటి చెప్పు మా అవ్వ ఎందుకు చెప్పింది సమస్యలు లేనోని అంటే ఇప్పుడు లేనోళ్ళ సమస్యలు లేనోని అంటే ఇప్పుడు లేనోడు దొరకడా సమస్యలు లేనోడు దొరకడు అని ఏం పెద్ద రంపులు అంటే ఇప్పుడు సమస్యలు లేనోడు ఒక్కడగాని దొరకడా నాకు పద్ద నుంచి ఎదుగుతాను పెద్ద అందరికి ఉంటాయి ఎంతమందికి ఒక 1000 మందికి అడిగింటాను అందరికి ఉంటాయి సమస్యలు లేనోడు ఎవరు ఉండరు అందరికి సమస్యలు ఉంటాయి ఇప్పుడు ఎట్లా పెద్ద నేను ఏం చెప్పాలి అమ్మకి ఎవరు దొరకలేదను అందరికి సమస్యలు ఉన్నాయి అదే రాత్రి నుంచి పెద్ద రగడ జరిగిందే ఏం కావాలి నీకంటే నాకు సమస్యలు లేనోని ఒకటి పట్టకరా అనింది ఇప్పుడు నేను ఏమన్నా ఏం చెప్పాలి అరువు ఏం చెప్తావు ఎవరు నాకు సమస్యలు లేనోళ్ళు అందరికి ఉన్నాయంటున్నారు సమస్యలు లేని వాళ్ళు దొరకలేదను ఏం చెప్తావు ఎవరు అందరికి ఉన్నాయంటున్నారు సమస్యలు లేని వాళ్ళు దొరకలేదను ఎవరు దొరకలే చాలా మందికి అడిగినా పెద్ద నుంచి ఎండకి అందరికీ ఉంటాయి చిన్న రంపులు జరిగినా ఏదో ఎందుకని ఒకవేళ 10-20 బిర్యానీలు అయినా కానీ నేను తీసుకొని వచ్చి ఇంట్లోకి ఇస్తా అంటే బిర్యానీ ఒకవేళ 10 బిర్యానీలు అయినా కానీ నేను తీసుకొని వచ్చి ఇంట్లోకి ఇస్తా అంటే బిర్యానీ అడిగినా తినేది అడిగినా ఇది అడిగిందే మార్కెట్ అందరికి అడుగుతాను పెద్ద సమస్యలు అంటే ఒక పోవయ్య అంటాడు ఒక నాకు ఆ సమస్య ఉందంటారు నువ్వు ఒకనివే కాదు పెద్ద ఇది ఒక్కటి లాస్ట్ అడుగుతాను ఇప్పుడు మా అవ్వకి ఏం చెప్పాలి ఏం సమాధానం చెప్తాను సమస్యలు లేనోడు దొరకలేదన్న సమస్యలు లేనోడు దొరకలే సమస్యలు లేనోడు దొరకలే ఎవరు దొరకలే అందరికీ సమస్యలు ఉన్నాయి ఎవరికి లేవు ఇంకా సమస్యలు లేనోడు దేవుడు ఒకడేనా కాదు పెద్దయ్య ఎవరు సమస్యలు లేనోడు ఉన్నాడా అంటే కాదు పెద్దయ్య ఇంట్లో చిన్న రంపులు మంచి చెడు సమస్యలు ఉన్నే ఉంటాయి రంపులు లేని ఎవరు ఉన్నారు కాదు పెద్దయ్య సమస్య లేని దేవుడు ఒకడేనా దేవుడు ఒకడే సమస్యలు ఆయనకి ఉంటాయి కదా ఆయనకి మనట్లా కష్టాలే అవునవును ఇక్కడ మన పశువులు వ్యాపారాలు పెద్దయ్య బాబు ఏం లేదు ఒక నిమిషం ఉందా కాదు నీకు ఏమైనా సమస్యలు ఏమన్నా ఉన్నాయా ఏ సమస్యలు కానీ లేదన్నా అస్సలు ఒక్క సమస్య కానీ లేదు ఇంట్లో కానీ ఏమన్నా అట్లా కదా ఒక నిమిషం ఉందా గేట్ కట్టాలి మేము ఆటో పోతాం అట్టగా గేట్ కట్టాలి మేము ఆటో పోతాం అట్టగా ఒక్క నిమిషం చెప్పు ఇంట్లో కానీ ఏమన్నా సమస్యలు ఏం లేవు ఏం లేకపోతే వస్తావా అట్లా మా ఎవరు అమ్మనింది మా ఎవరు అమ్మనింది అట్లా కాదు నేను చెప్పేది రా అంటే రాకు ఉన్నాడు పెద్దయ్య ఏం లేదు
ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే ఏమైనా సమస్యలు కానీ ఏదన్నా కానీ ఏంటి తలకాయ తింటాను నేను ఏంటి తింటాను రోడ్డు తలకాయలు ఏం సమస్యలు ఉన్నాయని అడిగిన ఉండా తిరుతావా అట్లా కాదు మా యవ్వ సమస్యలు లేని వాడు పిలుచుకొని రానింది దండి చచ్చిపోయినప్పుడు సమస్య లేదు దండి చచ్చిపోయినప్పుడు లేదు అవునా అందరికి అడిగినాను అందరికి నాకే చూపి ఉంటే అందరికి అడిగితే అందరు అడిగి అన్నారు సమస్యలు ఉన్నాయని ఇప్పుడు నేనేం చెప్పాలి మా యవ్వకి సమాధానం నీకు మొక్కల్లా కాళ్ళకి అట్లాగా కాదు మొక్కల్లా పోతావా అంతేలేదు నాకు సమస్యలు మా యవ్వ అడిగింది చెప్పినావు కానీ అట్లాగంట సమస్య లేదు ఎవరు లేదు చచ్చిపోయినప్పుడే సమస్య లేదు మళ్ళీ ఇప్పుడు నేను మా యవ్వకి అదే చెబుతున్నా చెప్పుకోపో ఎంత 10 మందికి అడిగినా వాళ్ళు ఇదే అన్నారు అట్లా కదా పెద్ద సమస్యలు అందరికీ ఉంటాయి కదా సమస్య లేని చూపించినప్పుడు ₹1 కోటి తనకి అందుకే సమస్య లేని చూపించినప్పుడు ₹1 కోటి తనకి అందుకేనేమో మా యవ్వ అందుకేనేమో చెప్పిండేది అయ్యో రామ అయితే ఎగినా ఆమెకి ఎవరు లేరమ్మా అని చెప్తా చెప్పు నువ్వే పిలుచుకొని రాబో అని చెప్తున్నా అవ్వకి ఓకే పెద్ద థ్యాంక్స్ పెద్ద థ్యాంక్స్ కానీ వద్దా అయ్యో రామ ఇంత బాగా చెప్పినావు నువ్వు నిందానికి ఓకే బండి ఏమి తీసిలా ఆయమ్మకే చెప్తా నువ్వే పిలుచుకొచ్చుకో సమస్యలు లేవు అన్నీ ఒకరిని పిలుచుకొని రాండే సమస్యల్ని కాని నేను లేదు పెద్ద నిజంగా అంటే అవ్వ చెప్పింది అంతే ఎవరైనా ఒకరిని పట్టకరా సమస్యలు లేని చూద్దాము అని అందే నేను చెప్తావు ₹1 కోటి నాకు వండి పట్టేది కోటి ఇస్తా పెద్ద ఎట్లాంటివి మళ్ళీ ₹1 కోటి ఇస్తా అంటే సమస్యలు లేనోడు ఊడు ఉండరా చెప్తావు ₹1 కోటి నాకు వండి పట్టేది కోటి ఇస్తా మళ్ళీ ₹1 కోటి ఇస్తా అంటే సమస్యలు లేనోడు ఊడు ఉండరా ఎందుకు ఎవరైనా ఎవరు ఉంటే చెప్పులు అట్లా ఎవరు ఉండరు కదా సమస్యలు లేనోళ్ళు కాదనా ఏం లేదు నీకేమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా అట్లా కాదు ఏమన్నా కానీ సమస్యలు అసలు ఏవి సమస్యలు లేవా అసలు ఏం సమస్యలు కానీ ఏవైనా కానీ లేవు కదా అట్లా కాదు ఏం లేదు పోదు నీ చెప్పేది అట్లా కాదు మా యవ్వ ఒకరిని తోలుకొని రమ్మని సమస్యలు లేనోడిని నువ్వు బాగున్నావు కాదనా రానా పదాము కాదనా సమస్యలు లేని వాళ్ళు ఒకరిని తోలుకొని రానా కాదనా ఉన్నావు లేవు ఏంది అది సమస్యలు లేని వాళ్ళు ఒకటి నాకేం సమస్య ఉందని పట్టినావు నువ్వు ఏంది అది సమస్యలు లేని వాళ్ళు ఒకటి నాకేం సమస్య ఉందని పట్టినావు మా యవ్వ చెప్పింది సమస్యలు లేని వాళ్ళు ఒకరిని తోలకరా నువ్వేంటివి ఏం సమస్యలు లేవంటివి ఇంకేం సమస్య ఉంది సమస్య ఉంటే సమస్య చెప్తాం సమస్య ఉంది మా యవ్వ ఒక్కరిని తోలుకొని మాకు పని ఉంది పోవాలా సమస్యలు లేవు కదా అయ్యో నీ ఏంది సమస్య ఊరికే వచ్చి పో మా యవ్వ దగ్గర ఏంది మా పని ఉంది పోతాను కాదనా నువ్వన్నా రానా అట్లా కాదు నువ్వన్నా రానా ఎవరు రాలేం పోస్తాను మాట్లాడకండి కాదనా నువ్వు రానా సమస్యలు నువ్వు రాను అన్నా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏ సమస్యలు లేవు పా ఇలా పొట్టాలు ఎత్తాలి ఏ సమస్యలు ఉంటాయి పొట్టాలు ఎత్తాల పా సమస్యలు లేవా ఊరికే పా అంటే ఇది ఇంటి సమస్యలు ఏం పొట్టాలు ఎత్తాలో మీరు పా ఆటోలు ఎంతమంది ఉన్నారు ఇది వరకే 20 మంది ఉన్నావు నీకు సమస్య వాళ్ళందరికీ సమస్యలు ఉన్నాయంట నువ్వు ఊరికే పా